కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో అక్రమ మైనింగ్ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. ఈ అక్రమ తవ్వకాల ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ ఈ స్కామ్ వెనుక పెద్ద తలకాయలు, ప్రధాన సూత్రధారులు ఉన్నారని ఆయన ఆరోపించారు. కేవలం కింది స్థాయి సిబ్బందిపై చర్యలతో సరిపెట్టకుండా మైనింగ్ దోపిడీ వెనుకున్న అసలు సూత్రధారులపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టాలని ధర్మశ్రీ డిమాండ్ చేస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో అక్రమ మైనింగ్లు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై కూడా ఎక్కడ ఏ మైనింగ్లు జరుగుతున్నాయనే విషయంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉన్నారు. చూడొచ్చండి, ఏదైతే మీరు ఇప్పటివరకు ఆరోపించారు, ఏదైతే అక్రమ మైనింగ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చాయని ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయి, అధికారులు ఏ విధంగా దీనిపై స్పందించారంటారు? ఇక్కడ మా ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే మాత్రం మట్టి దందా జరుగుతుంది, ఇసుక దోపిడీ జరుగుతుంది. అలాగే గ్రావెల్ దందా అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఎక్కడికెక్కడ మట్టి అమ్ముకోవడం, గ్రావెల్ అమ్ముకోవడం కూటమి నాయకులకి అదే ప్రధానమైన ఎజెండా కింద పెట్టుకున్నారు. మా పవిత్రమైన పుణ్యక్షేత్రమైనటువంటి పంచదారుల 5 దారులు పారుతున్నటువంటి నిత్యదారులు పారుతున్నటువంటి పంచదారుల కొండని ఈరోజు అపవిత్రం చేసి కొండని పిండి చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరో దశమనేని విజయ్ కుమార్ నాయుడు, ఈజే ఎవరంటే అసిస్టెంట్ ఆఫ్ సీఎం రమేష్, ఎంపీ సీఎం రమేష్. ఆయనది ఎక్కడ ఎర్రగుంట్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆయనకి లీజు ఆర్డర్ ఇప్పించి అడ్డగోలుగా వాళ్ళకి ఇచ్చిందేమో 2 హెక్టార్స్ అయితే అడ్డగోలుగా 4.99 హెక్టార్స్లో అనాథరైజ్డ్గా తవ్వేసి 2 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు అన్నీ కూడా అమ్మేసుకున్నారు. అది జాయింట్ సర్వే చేశారు. జాయింట్ సర్వే చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ జాయింట్ సర్వే చేస్తే తేలిపోయింది. ఇల్లీగల్ యాక్టివిటీ జరిగి అడ్డుగోలుగా ఇదంతా వైలేషన్స్కి అయ్యి లీజ్ ఆర్డర్ ఎక్కడైతే ఇచ్చామో లీజ్ కాకుండా అనాథరైజ్డ్ ప్లేస్లో తప్పు పట్టుకెళ్ళిపోయారు. అందుకే 3 బలైపోయారు. ఆ 3 బలైపోయింది ఎవరు? ఏడీ మైన్స్, ఎంఆర్ఓ, విఆర్ఓ, 3 సస్పెండ్ చేశారు. ఇక జాయింట్ కలెక్టర్ కూడా మెమో ఇష్యూ చేశారు. అంటే ఇవన్నీ ఎందుకు అంత అంటే ఇప్పుడే చెప్తాను. అందుకే జిల్లా అధికారులు కూడా, జిల్లాలో ఉన్నటువంటి కానీ స్థానికంగా ఉన్నటువంటి చిన్న అధికారులు కూడా మీకు తెలియజేసి ఒకటే, దయచేసి రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగి, వాళ్ళ మాటలకి లొంగి, వాళ్ళ మాటలకు పొంగి మీరు ఏదైనా ముసుగో తల ఉంచారనుకోండి, డెఫినెట్గా ఇలాగే బలైపోతారు. ఏదైతే ఈ మైనింగ్ విషయంలో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించి ఒక సమావేశంగా ఏర్పాటు చేశారు. దీనిపై కూడా కఠిన చర్యలు తప్పవని కూడా ఒక విధంగా కూడా ఒక రకంగా చెప్పారు. అది దీనిపై కూడా ఇప్పటికీ దాని పర్యవేక్షణగా ఈరోజు ఎవరైతే కింద స్థాయి అధికారులను ఈవేళ సస్పెండ్ చేశారు, ఇంకా దీనికి వెనకాతల ప్రధాన సూత్రధారులు ఉన్నారని మీరు భావిస్తున్నారు? 100% ప్రధాన సూత్రధారులు ఉన్నారు. రిత్విక్ కంపెనీ అనేది ఎవరిదంటే సీఎం రమేష్ది. ఇప్పుడు లక్ష్మీ నరసింహ మినరల్స్ సర్వే నెంబర్ 156లో కూడా ఇల్లీగల్ మైనింగ్ జరిగింది పంచదారుల కొండ మీద, హరిపురం రెవెన్యూలో. మరి మేము అక్కడ అందుకని మేము అన్నాం 32 కిలోమీటర్లు నో మైనింగ్ జోన్ కింద ప్రకటించమని. మరి అక్కడ మైనింగ్ జరిగితే అది ఇంకా దాని మీద ఎంక్వైరీ పెట్టలేదు. 156/P పార్ట్ ఆ సర్వే నెంబరు ఎంక్వైరీ చేసి ఎంత మీరు పర్మిషన్ ఇచ్చిందంతా 10 ఏళ్ళకి ఇచ్చేసి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదు, ఇష్టరాజ్యంగా గ్రావెల్ పట్టుకెళ్ళిపోయారు. అది ఎంత మైనింగ్ జరిగింది, మైనింగ్కి మీరు ఇల్లీగల్గా ఎంత ట్రాన్స్పోర్ట్ చేశారో అవన్నీ వెలికి తీయాలి. అది తీస్తే ఇంకా పెద్దలు ఇంకా బలైపోతారు. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరనేది ఇంకా వస్తాయి. అంతే చాలామంది దీని వెనకాల చీకటి ఒప్పందాలు జరిగినటువంటి వినాయకులు ఉన్నారు. వినాయకులందరినీ బయటకు లాగడం మా ధ్యేయం. అందుకని ఇప్పటికైనా పై అధికారులు, కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు లాగి మీ నిజాయితీని నిరూపించుకోవాలని మాత్రం ప్రైమ్ 9 టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఏదైతే ఈ గ్రావెల్ ఎంతవరకు అవినీతి జరగచ్చు ఉండొచ్చు, ఎంతవరకు తవ్వి వెనుక దీని వెనకాల సూత్రధారులు ఉండే ప్రక్రియలో కూడా వెనుకంజ వేశారని భావిస్తున్నారు మీరు? నాకు తెలిసి అయితే 400 నుంచి 500 కోట్ల స్కామ్ జరిగింది పనిగిరి. అలాగే ఎందుకండి ఇప్పుడు ఇంక కూటమి వాళ్ళు అదే పని మీద ఉన్నారు. ఇక్కడ ఇష్టారాజ్యంగా కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి ఇసుక దందా విపరీతంగా, మా దగ్గర సోమలింగపాలెం ఇలాంటి ఎలమంచిలి కాన్స్టిట్యూన్సీ సోమలింగపాలెం దగ్గర విపరీతమైనది, జంగులూరు కొండ అనేది అక్కడ విపరీతంగా గ్రావెల్ తవ్వుకెళ్ళిపోయారు. సర్వే నెంబరు 456 ఎలమంచిల్లో. అలాగే అక్కడ జంపాలం దగ్గర మట్టి ఎత్తుకెళ్ళిపోయిన పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ మన సింహగిరి కొండ
ఇక్కడ నిన్న పుణ్యక్షేత్రమైన సింహాచలం కొండది కూడా తవ్వేశారు. అంటే ఏమీ లేనిది ప్రభుత్వ భవనాలు తీసి మరో ప్రభుత్వ భవనాలు జగన్ గారు అక్కడ రుచికొండపై కడితే దాన్ని బోడిగుండు చేస్తారన్నారే. మరి ఇక్కడ పుణ్యక్షేత్రం అయినటువంటి పంచదారుల ఫణిగిరి కొండను కానీ సింహాద్రి అప్పన్న కొలువైనటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొలువైనటువంటి మూలవేరాట సింహాద్రి అప్పన్న ఉన్నటువంటి సింహగిరి కొండను తవ్వేస్తుంటే, అన్నవరం దేవస్థానాన్ని తవ్వుతూ ఉంటే మరి ప్రజలు మిమ్మల్ని ఏమంటారో ఆలోచించండి. డెఫినెట్గా డెమరేజ్ వసూలు చేయాలి. ఎవరైతే ఈ బాధ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపై లీగల్గా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునే వరకు కూడా మా పోరాటం ముందుకు వెళ్తుందని మాత్రం చెప్తున్నాను. ఏదైతే ప్రధానంగా చూసుకోవచ్చు, ఉమ్మడి విశాఖ జిల్లాలోని అక్రమ మైనింగ్ ఆపే వరకు మా పోరాటాలు ఆగవని, భవిష్యత్ కార్యాచరణలో కూడా కోట్లాది రూపాయల మైనింగ్ చేసిన వారిపై కూడా పోరాటాలు తప్పవని, అయితే కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా దీని వెనక ఉన్న ప్రధాన సూత్రాల దారిపై కూడా చర్యలు తీసుకోవాలని అయితే మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే చెబుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ.